ఇది నేటి పిల్లల జీవితానికి చాలా దగ్గరైన కథ. మొబైల్, ట్యాబ్, గేమ్స్ ఇవన్నీ ఉపయోగమా లేక వ్యసనమా? కిరణ్ ఫోన్ చూస్తూ కూర్చుంటాడు. కిరణ్, ఎంతసేపు మొబైల్ చూస్తావు? కొంచెం సేపు చదువుకోవాలి, కొంచెం సేపు బయట స్నేహితులతో ఆడుకోవాలి. అమ్మా, ఇంకో లెవెల్ పూర్తి అయ్యాక వస్తా. ఈ గేమ్ చాలా బాగుంది. మొబైల్ అవసరమే కానీ వ్యసనం కాదు. కిరణ్, ఫోన్ లో ఆటలేంటి? అబ్బా నాన్న, మీరు పాతకాల్పు వాళ్ళు. ఫోన్ గురించి మీకు ఏమీ తెలియదు. పిల్లలు అందరూ నిన్న ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేశారా? చూయించండి. కిరణ్, నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదు? సారీ మేడం, టైం దొరకలేదు. టైం లేనంతగా ఏం చేస్తున్నావు? కిరణ్, రోజంతా ఫోన్ చూస్తే చదువుకోవడానికి టైం ఎలా దొరుకుతుంది? ఫోన్ అవసరానికి మాత్రమే ఉపయోగించాలి, అనవసరంగా ఉపయోగించకూడదు. ఆన్లైన్ లోనే చదువు, ఆటలు అని ఉన్నాయి కదా మేడం. సరే కానీ అందరం కలిసి క్రికెట్ ఆడుకున్నాం. గ్రౌండ్ కి వెళ్దాం పదండి. లేదురా, నేను రాను. మీరు వెళ్ళండి, ఈ గేమ్ పూర్తి కావాలి. మనందరం కలిసి క్రికెట్ ఆడితే సంతోషంగా ఉంటుంది. తనకి ఎప్పుడు ఫోన్ కావాలి. తనకి ఫ్రెండ్స్, ఆటలు ఇవేమీ అవసరం లేదు. పదండి, మనం వెళ్ళి ఆడుకుందాం. వెళ్ళండి, ఫోన్ ఉంటే చాలు. మీరేమీ అవసరం లేదు నాకు. డిజిటల్ లోకం కిరణ్ ను నిజ జీవితానికి దూరం చేస్తుంది. పరీక్షలు రాసి ఫలితం వచ్చిన రోజు. కిరణ్, ఈసారి నీకు మార్కులు తక్కువ వచ్చాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? తెలుసు టీచర్, ఈసారి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను. చూసారా కిరణ్, నీ మార్కులు ఎలా తగ్గాయో? తగ్గడానికి కారణం ఫోన్ అతిగా ఉపయోగించడమే కదా. నాకు అర్థమైంది నాన్న, సారీ. ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పటి నుంచి ఫోన్ అవసరానికి మాత్రమే ఉపయోగిస్తాను. చక్కగా చదువుకుంటాను, మంచి మార్కులు తెచ్చుకుంటాను. ఫోన్ అవసరానికి మాత్రమే ఉపయోగించాలి. అనవసరంగా గేమ్స్, రీల్స్ చూస్తూ కూర్చుంటే మనం నిజ జీవితంలో వెనకబడతాం. ఫోన్ అవసరానికి ఉపయోగించుకోవాలా. నాకు చాలా ఆనందంగా ఉంది కిరణ్. అందరూ నీలాగే ఫోన్ కి దూరంగా ఉంటే తల్లిదండ్రులకి చాలా ఆనందంగా ఉంటుంది. డిజిటల్ ఉపయోగం మంచిదే కానీ అది వ్యసనమైతే ప్రమాదం. నిజ జీవితం అమూల్యమైనది, దానిని మనందరం కాపాడుకోవాలి. ఫోన్ మన సేవకుడు కావాలి కానీ యజమాని కాకూడదు. రాత్రి నెత్తి మీద పెనుభూతం వాలినట్టు, దినమంతా మెడల మీద దయ్యం కూసున్నట్టు, పాతాళ లోకంలో నిలువెల్లా మునిగినట్టు, దేహంలో నువ్వు కూడా ఒక భాగం అయినట్టు, ఆగం చేస్తున్నవేవో సెల్ ఫోను, అమ్మ తోడు నీ కాలం చెల్లిపోను, పిచ్చి లేపుతున్నవే టచ్ పోను, ఇంకా ఎన్ని చూడాలే పోను పోను. ప్రాణమున్న రోబోలు కదిలినట్టు, మంచి చెడ్డలు లేవు, మాట ముచ్చట లేదు, పసిపాపల నుంచి పండు ముసలి దాకా నీ దిక్కే చూస్తున్నారు, నిన్నిడిసి ఉంటలేరు. అరచేతుల స్వర్గమని నరకాన్ని చూపిస్తావు, యంత్రాలుగా మార్చినావు, మంత్రమేదో వేసినావు, ఆగం చేస్తున్నవేవో సెల్ ఫోను, అమ్మ తోడు నీ కాలం చెల్లి